2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా రైతులకు సంబంధించి 1,50,000 సబ్సిడీతో రైతు రథాలు ఇచ్చాడు. 50% సబ్సిడీతోటి వ్యవసాయ పనిముట్లు విత్తనాలు సబ్సిడీతో అందించడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ₹1,00,000 ఖర్చు అయితే 90,000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీలకి 100% కూడా సబ్సిడీ ఇచ్చి వ్యవసాయ రంగం కరువు ఉన్నప్పటికి కూడా వ్యవసాయ రంగాన్ని అద్భుతమైన ప్రగతి సాధించడం జరిగింది. ఎన్టీఆర్ జలసిరి పేరుతోటి లక్షలాది బోర్లు తవ్వించడం జరిగింది. వ్యవసాయాన్ని పండగ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి వ్యవసాయానికి సంబంధించిన అధోగతి పాలు చేశాడు. 12,500 ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇస్తానని చెప్పి 7,500 డబ్బులు ఇవ్వడం జరిగింది. రైతు రథాలు రద్దు చేశాడు. సబ్సిడీ పనిముట్లు రద్దు చేశాడు. డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు. ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా